అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు నేను మీతో ప్రత్యక్షంగా ఎలా కూర్చున్న అనుభూతికి పరోక్షంగా ఉన్న అనుభూతికి రెండింటికి తేడా ఉందంటారా? ఇక్కడ ప్రత్యక్షంగా లేదు, ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రత్యక్షంగా ఏముంది? సేమ్ అదే ఆకాశం, అదే ఇవి ఉన్నాయి. మీరు వాటికి ఏదో మీరు ఆపాదించారు, ఆలోచనలు ఉన్నాయి అంతే. నేను మిమ్మల్ని టీవీలో చూసా గురువు గారు, ఓకే, మొబైల్లో చూశాను, ఓకే, ప్రత్యక్షంగా వచ్చి కలిసినప్పుడు పొందే ఆనందం ఆ మొబైల్ అది ఆలోచన అంతే. దాని ఎక్స్ట్రా మీ జ్ఞానంలో మార్పు ఏమీ లేదు, మీ జ్ఞానంలో ఏమీ లేదు, అవన్నీ ఆలోచనలు అంతే. టీవీలో చూసినట్టు దూరంగా ఉన్నా, ఇక్కడ దగ్గర ఉన్నంత ఆలోచన తప్ప. ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నా కూడా నేను జ్ఞానంగా తప్ప మీకు వేరే అనుభూతి లేదు, మీ జ్ఞానంలో ఏమీ మార్పు లేదు. అదే నేను ఒకటి చెప్పా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, ఆలోచన గురించి చెప్పే. ఆలోచన వస్తున్నప్పుడు జ్ఞానం మార్పు ఉండదున్నప్పుడు అన్వేషణలో రాసిన అది, వాడు ఫ్రిడ్జ్లో యాపిల్ గురించి ఆలోచన వచ్చింది, అనలైజ్ చేసుకున్నాడు. మరి ఆలోచనలో మార్పు లేదు, జ్ఞానంలో మార్పు లేదన్నాడు. మరి ఎదురుకుండా చెట్టును చూస్తే మార్పు, ఎదురుకుండా చెట్టును వేప చెట్టును చూసి చెట్లు బిడ్డలు అనే చూశాడు. ఎదురుకుండా చూస్తున్న వేప చెట్టు ఆలోచనకి ఫ్రిడ్జ్లో ఇంట్లో ఎక్కడో ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ ఆలోచనకి తేడా లేదు, మొత్తం జ్ఞానమే, మార్పు లేదు అని గ్రహించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో అంచేత మీరు టీవీలో చూసినా కూడా లేదా ఎక్కడ చూసినా ఆలోచన తప్ప ఇంకేం కాదు, ఆలోచన జ్ఞానం తప్ప ఇంకేం కాదు. మనిషిగా పుట్టిన వాళ్ళు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు, కొన్ని అంటే ఎక్కడో కొంచెం రిటైర్మెంట్ ఏజ్ వచ్చినట్టు చక్కగా మంచి ఒక ఇల్లు కట్టుకోవాలి, చక్కగా పచ్చని ప్రకృతిలో ఉండాలి, ఇలా అని ఏదో పెట్టుకుంటారు. మెయిన్ ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ప్రశాంతమైన ప్రదేశాన్నే కోరుకుంటారు ఉండాలని. ఆ చిక్క లేకపోతే ఆ ప్రశాంతత అనేది వాళ్ళు పొందగలుగుతారండి మరి? అదే చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఏర్పడినటువంటి అభిప్రాయాలు. ఒకటి ఇంకో చోటకి వెళ్తే వస్తుంది, ఇక్కడే రావాలి, అది వాళ్ళకి వచ్చే ఆలోచనల వల్ల జరిగేటువంటి ఇది అనేది. అంచేత ప్రత్యేకంగా ప్రదేశాల్లో లేదు, ఏమీ లేదు. అది ఒకటి వాడికి ఆనందం ఇక్కడ కలిగితే ఓకే, అది దట్ ఈజ్ డెస్టైన్డ్ ఫర్ హిమ్. ఆయనట్టు ఎవడి ప్రోగ్రాం వాడిదండి, ఈచ్ వన్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో వాడు ఇక్కడ జరగాలంటే అనిపిస్తే ఓకే వస్తాడు. అంటే వాడు నా జీవిత చర్మాంకంలో నేను గొప్ప ఇల్లు కట్టు, చక్కగా మంచి ఆలోచన అది ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు మన వాళ్ళకి ఎప్పుడు మన ఇద్దరికి ఉంది కదా, భగవద్గీత అంటే రిటైర్ అయిన తర్వాత చదువుకునేదని చాలామందికి మన వాళ్ళకి అభిప్రాయం. జీవిత చర్మాంకంలోనే మంచి, ఎక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అది కట్టు వీళ్ళకి మంచిదే. ఒకటి కొంతమంది 70-80% సంపాదించి ఓకే ఉద్యోగం చేయాలి అలా కాకుండా ఓకే సంపాదన వచ్చింది, సరిపోయింది, బాగానే ఉంది, నేను కాస్త అక్కడ ప్రశాంతం. ఎందుకంటే నువ్వు అక్కడ అది యాక్టివిటీలో ఉన్నావు అనుకోండి, ఏదో మీటింగ్లో ఏవో ఉంటూ ఉంటాయి, అన్నీ లాగుతాయి. అలా కాకుండా మనకి కొంచెం ప్రశాంతంగా ఎక్కడైనా చోటకైనా వెళదాం, ఇవన్నీ లేని చోటకి ఎక్కడైనా అని తప్పులేదు. విత్డ్రా అవ్వచ్చు, విత్డ్రా అయ్యి మిమ్మల్ని సాధన చేసుకుందాం ఉన్నా. కానీ విత్డ్రా అవడంలో ఉంది మీరు సెపరేట్, కానీ అక్కడ ఆ ప్రదేశంలో లేదంటాను నేను. ఇప్పుడు విత్డ్రా అవ్వాలని నిర్ణయించుకున్నాడు, విత్డ్రా కాలేకపోయాడు, అప్పుడు ప్రశాంతత కోల్పోడండి. అప్పుడు నేను చెప్పాను కదా, కాలేకపోవడం అంటే నిర్ణయం తంది కాదు, పరమాత్మ నిర్ణయం సరెండర్. ఏమో ఎందుకు అలా అయిందో యాక్సెప్ట్ ఇట్. విత్డ్రా అవ్వాలని ఎప్పుడూ ఉండకూడదు, ఎందుకంటే అందరికీ ఒకలా జరగాలనే ఉంది. ఒక ఆలోచన వచ్చింది, ఓకే అవ్వలేదు, ఓకే అది కూడా పరమాత్మ నిర్ణయమే. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, సింపుల్ అండి, యాక్సెప్ట్ ఎనీథింగ్, యాక్సెప్ట్. స్వయం కృతాపరాధాలు ఏమీ ఉండవంటారా గురుగారు? స్వయం కూడా వీడు చేయలేదు కదండి, స్వయం వీడెక్కడున్నాడు, వీడు లేడు కదా. అందుకంటే ఇది నేను చేసుకున్న పాపం, ఇది స్పష్టంగా అది అక్కర్లేదు అస్సలు. ఏమని ఇదిగో జరిగింది మనకు తెలియదు, పాపమా పుణ్యం అంటే మనకి ఏం తెలియదు. మరి అది దానికి ఏమండి కార్యకారణాలకి మనకి సెప్టెంబర్ 11 3,000 మంది పోయారు, ఏమిటి ఆ దారుణం? కానీ ఆ తర్వాత అంతవరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి ఎవడు చేశాడు? బట్ వాళ్ళని చెయ్యాలంటే ఇప్పుడు సీతను ఎత్తుకుపోతే కానీ రాముడు వెళ్ళాలి, లంక వెళ్ళాలి, రావణాన్ని చెప్పడు. అలాగే ఇలాగే జరుగుతాయి. అంచేత దేనికి ఎందుకు జరుగుతుందని మనం విశ్లేషించలేము. అది ఒక పర్టికులర్ పాయింట్లో ఇది తప్పు, ఇది వెప్పు, భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అని నువ్వు కుర్చీలో కూర్చొని మాట్లాడక్కర్లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే 20 hours దానిలో 3,000 మంది ఉన్నారు కదా, అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమీ తెలియని ఒక అమాయకులు వాళ్ళు.
వాళ్ళకి ఆ క్షణంలో మరణం నిజంగానే రాసి పెట్టి అది ఉంది ప్రోగ్రామ్ అంతే అయిపోయింది. అది ఏమంటే మన కళ్ళలో ఏం జరుగుతున్నాయి అంత ఎందుకండి మీకు ఓ సైజులో అవి జరుగుతున్నాయి. ఇప్పుడు నిత్యం మీ శరీరం లోపల సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు ఎంతమంది మీరు చంపేస్తున్నారు మీకు ఏం తెలుసు? ఇది ప్రకృతి, అది ఇంకా అది మొత్తం శక్తి యొక్క విన్యాసం. సైజు తేడా, మీరు ఓ సైజులో జరిగింది కాబట్టి అనుకుంటున్నారు. చాలా సూక్ష్మాతి సూక్ష్మ లెవెల్లో చాలా జరుగుతున్నాయి. మొన్న అది ఎవరో డిస్కషన్ వస్తే అక్కడ బెల్లం మొక్క దగ్గర చీమలు అలా చుట్టాయి. వాడు మొత్తాన్ని చీమలను చెదరగొట్టడానికి చూస్తున్నాడు. వాడు ఎవడో చూసి బెల్లం మొక్క తీసేవయ్యా అన్నాడు. ఆ బెల్లం మొక్క తీసేస్తే అవి వెళ్ళిపోయి చెదరగొట్టక్కర్లేదు. ఏమిటండి ఇందులో రాశా అంతే, నువ్వు ఉన్నావని అనుకోవడం వల్ల ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నువ్వు లేవనుకో బెల్లనే చేయలే, ఇంకేం లేదు. సో ఇండివిజువల్ ఈజ్ టు బి డ్రాప్డ్. డ్రాప్ ది ఇండివిజువల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే గురుగారు ఇప్పుడు అంటే ఈ ఆధ్యాత్మిక మార్గం లేదా ఈ ప్రాపంచిక మార్గం రెండు మార్గాలకే చెప్తుంటారు. అలాగా ఉండాలి మనిషి, ఎలాగా ఉండాలి అంటుంటారు. అంటే ప్రాపంచికంగా భౌతిక పరమైనటువంటి జీవితం ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మిక పరంగా ఒక జీవితం ఒకటి ఉంటుంది అంటుంటారు. నిజంగానే ఇలా రెండు మార్గాల కింద జీవించాలా మనిషి, లేదా రెండు ఒకటే దాని కింద చేసుకోవాలి? రెండు ఒకటే. అలాగా కొంతమంది ప్రత్యేకంగా అలాగా ఏదో సన్యాసం తీసుకుని విత్తి రావడం చేస్తుంటారు కానీ, అంటే సొసైటీలోంచి అట్లాగా అది. కానీ అది కూడా అక్కడ కూడా సంసారం ఏర్పడుతుంది. ఇది ఎక్కడైనా మర్చిపోతే చాలా కష్టం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడికైనా తప్ప ఆలోచనలు. అంచేత అది వేరే రెండు మిక్స్డ్, రెండు కలిసే ఉంటాయి ఆలోచనలు. శక్తి ఎలాగైనా ఉంటుంది. అది అది తప్పలో దాని గురించి మనం వేరే ప్రత్యేకంగా ఏముంటుంది అనుకోవక్కర్లేదు.